కాంగ్రెస్ పార్టీని 2 పాయింట్తో పోలుస్తారు. ఒకటి ఫినిక్స్ పక్షి లాంటిది, కింద పడినా సరే లెగిసి పరిగెడుతుంది అన్నట్టు. అట్లాగే రబ్బరు బంతి లాంటిది, నేలకేసి కొడితే పైకి లెగుస్తుంది. అలాంటి అలవాటే ఇంతకాలం ఉంది. మొట్టమొదటిసారి మోడీ వచ్చిన తర్వాత వరుసగా 3 సార్లు ఓటమన్నది కాంగ్రెస్ చరిత్రలోని రికార్డు. వరుసగా 3 సార్లు 15 సంవత్సరాల పాటు అధికారానికి దూరం కావడం, లేదా అధికారంతో సంబంధం లేకుండా ఉండే పరిస్థితి రావడం, ప్రతిపక్షానికి పరిమితం కావడం అన్నటువంటిది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు క్రమంగా ఆధిపత్యాలు అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ వాళ్ళ కొడుకు మీద ఆధారపడాలా, బీహార్లో లాలూ కొడుకు మీద ఆధారపడాలా, మహారాష్ట్రలో శరద్ పవార్ బిచ్చం మీద ఆధారపడాలా, తమిళనాడులో స్టాలిన్ ఇచ్చేటువంటి గిఫ్ట్ మీద ఆధారపడాలి, ఆంధ్రప్రదేశ్లో 0, తెలంగాణలో ఓకే, కర్ణాటకలో సూపర్, ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ ఢిల్లీ ఎంసీడీ వార్డు కమిటీ ఎలక్షన్స్లో గెలిస్తే 12 సీట్లకు కానీ బీజేపీ 7, ఆమ్ ఆద్మీ పార్టీ 5 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అక్కడ పదవి కాంగ్రెస్ 20 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది.